అందరికీ నమస్కారం. కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సభాధ్యక్షులు సోదరిమణి డాక్టర్ గౌరినేని రమాదేవి గారు, వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు గారు, గల్లా అరుణ్ కుమారి గారు, అలాగే తెలుగు వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం సంపాదించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పెద్దలు, కుటుంబ సభ్యులుగా భావించేటటువంటి వ్యక్తి మురళీ మోహన్ గారు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు, మీ ఇద్దరం మిత్రులు అనుకోవచ్చు, అలాగే అన్నదమ్ములు అనుకోవచ్చు, లేకపోతే తండ్రి కొడుకులు వయసులో ఉన్నాం కాబట్టి ఇంకో రకమైనటువంటి సంబంధం అయినా అనుకోవచ్చు. ఏది అనుకున్నా సరే గత 12 సంవత్సరాలుగా మాకు పరిచయం అయిన తర్వాత ఒక కాయిన్కి 2 సైడ్లు ఎలా ఉంటాయో అలాగే ఇద్దరం కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి, నాతో పాటు నన్ను ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి నా సోదరుడు మరి గల్లా జయదేవ్ గారు, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, అసోసియేషన్కి సంబంధించి ఈరోజు 50 సంవత్సరాలు ఈరోజు వైభవంగా మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామనంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరీమణులకి, అమర్ రాజా కుటుంబ సభ్యులకి, గల్లా గౌరినేని కుటుంబ సభ్యులకి, అలాగే ఈ కార్యక్రమం ద్వారా అసోసియేషన్ ద్వారా స్కాలర్షిప్స్ సంపాదించుకుంటున్నటువంటి యువతి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. చిన్న వయసులోనే ఈరోజు పెద్ద పదవి నా బాధ్యతను పడింది. వేదికను చూసుకుంటే అందరికంటే చిన్న వయసులో ఉన్నటువంటి వాడిని, కానీ పేరుకు మాత్రం ఈరోజు ముఖ్య అతిథిగా పెట్టారు. ముఖ్య అతిథిగా చిన్న వయసులో ఉండడమే ఒక పెద్ద ఛాలెంజ్, ఒక ఇబ్బందికరం అని అంటే, దానికి తోడుగా అతిరథ మహారథులు అందరూ కూడా మాట్లాడిన తర్వాత ఎంత రామ్మోహన్ నాయుడు బాగా మాట్లాడతాడన్నా సబ్జెక్ట్ అంతా ఫినిష్ చేసిన తర్వాత రామ్మోహన్ నాయుడుకి కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో గల్లావారి కుటుంబం మాట్లాడింది, రమాదేవి గారు మాట్లాడారు, దానితో పాటు అరుణమ్మ గారు ఇప్పుడే చెప్పారు 3 మోహన్లు పైన ఉన్నారు, అందులో 2 మోహన్లు మాట్లాడారు. జగన్మోహన్ గారి తాలూకా పరిస్థితి చూస్తే చిత్తూరులో డైనమిక్గా సేవలు చేస్తున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈరోజు ఆయన స్పీచ్ చూసిన తర్వాత డైనమిక్గా మాట్లాడతాడు, నేర్చుకున్నాడు అనేది కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూసాం. మురళీ మోహన్ గారు, మరొక మోహన్ గారు, ఆయన మాటలు అనేది మనకేం కొత్త ఏమి కాదు. ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్తో తన తాలూకా జీవిత ప్రయాణాన్ని 10 మందికి ఇన్స్పైర్ చేసేలా మాట్లాడినటువంటి ఒక గొప్ప వక్త. వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత ఎంత ఇన్నోవేట్ చేయాలన్నా సరే ఇన్నోవేషన్స్కు కూడా దారి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంకల్పం ఏదైతే విద్య పట్ల 50 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ చేస్తుందో దాని పట్ల ఒక రకమైనటువంటి ఆనందం అయితే, మరొకటి ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతృప్తి మనం చెందుతామో, ఈరోజు అమర్ రాజా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అసోసియేషన్ కార్యక్రమంలో నేను పాల్గొనేటప్పుడు అదే రకమైనటువంటి అనుభూతి, సంతృప్తి నేను పొందుతున్నాననేది నిస్సందేహంగా మీ అందరితో పాటు నా తాలూకా భావాన్ని పంచుకుంటున్నాను. ఎందుకనంటే గత 12 సంవత్సరాలుగా జయదేవ్ అన్న గారితో కానీ గల్లావారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం ఒక్క మాటలో చెప్పుకోవాలనంటే, ఒక్కసారి పరిచయం అయితే, ఒక్కసారి వాళ్ళు మనసుతో ఆప్యాయతతో హత్తుకుంటే అది జీవితాంతం కూడా వదిలిపెట్టినటువంటి కుటుంబం ఏదైనా ఉందనంటే అది గల్లావారి కుటుంబం. దానికి నేను నా వ్యక్తిగత అనుభవంగా నేను చెప్పొచ్చు, కానీ ఈరోజు కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఎంతోమంది నాతో ఏకీభవిస్తారన్నటువంటి మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎంతోమంది ఇందులో ఉన్నారు. ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఒక పెద్ద సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి కుటుంబ తత్వంతో అందరినీ కూడా దగ్గర చేసుకొని, వాళ్ళు ఏ స్థాయిలో ఈరోజు విజయం సాధించినప్పటికీ కూడా ఆ విజయం నా ఒక్కరిదే కాదు మన అందరిది అన్నటువంటి భావంతో ఆ విజయంలో అందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటూ, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మేము ఉన్నామనేటటువంటి మంచి మాటతో గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కోవల్లో సాయం కానీ సహకారం కానీ అందించడం జరుగుతుంది. అందులో ఒక భాగం మన కృష్ణదేవరాయ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్. 50 సంవత్సరాలంటే ఒక తరం, 50 సంవత్సరాలనంటే ఒక విత్తనం ఒక మహావృక్షంగా తయారైనటువంటి సమయం. అటువంటిది ఒక మహావృక్షం తయారైన తర్వాత ఎంతోమందికి
వేలాది మందికి, లక్షలాది మందికి ఏ రకంగా సేద తీర్చడానికి కానీ, ఒక నీడను అందిస్తూ పళ్ళు ద్వారా, కాయల ద్వారా, లేకపోతే ఏదో రకంగా సాయపడుతున్నటువంటి ఒక మహావృక్షం ఏ రకంగా ఉంటుందో ఈరోజు అదే రకంగా ఈ అసోసియేషన్ వేలాది మంది పిల్లల జీవితాలను బాగు చేయడానికి చేసినటువంటి కార్యక్రమానికి, దీనికి వ్యవస్థాపించినటువంటి ప్రతి వ్యక్తులకి, సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకి, అలాగే ఆపరేషన్స్లో ఇందులో ముందుకు వచ్చినటువంటి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చిన్న విషయం కాదు. ఒక రకంగా మనం చూసుకుంటే సహాయం ఎప్పుడు మొదలవుతుందనంటే, ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరైనా సహకారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక కనికారంతోనో, ఒక దయతోనో, మనలో ఉన్నటువంటి ఒక ఆవేదనతోనో ఏదో ఒక రకంగా ఒక సాయం చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన మనలో పుడుతుంది. ఆ ఆలోచన పుట్టినప్పుడు అనేక రకాలుగా మనం సహాయం చేయొచ్చు. ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నదానం చేయొచ్చు, లేకపోతే వస్తువు దానం చేయొచ్చు, ధనదానం చేయొచ్చు. కానీ వీటన్నిటికంటే మించి ఆ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి కలిగిన విద్యాదానం చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు పాతూరి రాజగోపాల్ నాయుడు గారికి కలగడం, ఆ సేవాభావంతో గల్లా అరుణ్ కుమారి గారు దాన్ని ముందుకు నడిపించడం, మార్గదర్శకంగా గల్లా రామచంద్ర నాయుడు గారిని అది సంకల్పంగా మారుస్తూ ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ఇంత బలంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అంటే మొట్టమొదటగా ఒక వ్యక్తికి సహాయం చేయాలని ఏదైతే ఆ రోజు గల్లా అరుణ్ కుమారి గారు సహాయం చేయాలన్నటువంటి మాటతో మొదలు పెడితే, ఆ సహాయం ఒక్కసారికే కాదు, ఆ సహాయం నిరంతరం కూడా చేయాలన్నటువంటి సంకల్పంగా మారింది. ఆ నిరంతరం చేయాలన్నటువంటి సంకల్పం అది ఖచ్చితంగా జరగాలనంటే ఇది సంకల్పంగానే కాదు, ఇది ఒక ఉద్యమంగా మారాలని రామచంద్ర నాయుడు గారి ఆధ్వర్యంలో అది ఒక ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం అంచెలంచెలుగా పెరిగి 50 సంవత్సరాల తర్వాత ఈయన ద్వారా స్కాలర్షిప్స్ పొందినటువంటి పిల్లలు ఈరోజు ఆసక్తిగా, స్ఫూర్తిదాయకంగా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ మేము కూడా సహాయం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నామనంటే ఆ ఉద్యమం కాస్త విజయంగా మారిందనేది ఈరోజు గర్వంగా తెలియజేసుకోవచ్చు. అంటే సహాయం సంకల్పంగా మారి, సంకల్పం అక్షర ఉద్యమంగా మారి, ఆ ఉద్యమం ఈరోజు విజయంగా ఉందనంటే ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ అసోసియేషన్ మన జగన్మోహన్ రావు గారు చెప్పినట్టు 500 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కూడా ఉండవన్నది బలంగా నేటి యువతరం ఏదైతే యంగర్ జనరేషన్ స్కాలర్షిప్స్ ఈరోజు పొందుతుందో వాళ్ళందరినీ కూడా చూస్తే తెలుస్తుంది. ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను ఉన్నాను. రోజు ఎయిర్పోర్ట్లతో పని, ఎయిర్ క్రాఫ్ట్లతో పని. ఎయిర్ క్రాఫ్ట్లతో మొట్టమొదటిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయిన తర్వాత వాటిని చూస్తే ఆశ్చర్యపోయేవాడు. రోజు తిరుగుతూనే ఉంటాం కానీ ఇంకా లోతుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఒక మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం ఏంటంటే ఎంత అద్భుతాలు క్రియేట్ చేయొచ్చా. ఒక యంత్రం సుమారు 180 మందిని, 200, 300 మందిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, సముద్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాంతరాలు దాటి ఈరోజు 2000, 3000 కిలోమీటర్లు కూడా ఈ యంత్రం ద్వారా వెళ్ళిపోతున్నామనంటే ఎంత అద్భుతం అనేది అనిపిస్తుంది. అలాగే ఒక మనిషి కూడా అలాంటి అద్భుతాలు చేయొచ్చు. 2000 కిలోమీటర్లు ఎగరాల్సినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్కి కూడా ఆ ఎగరాలనంటే ముందు కావాల్సినటువంటిది ఆ 2 కిలోమీటర్ల రన్వే కావాలి. 2 కిలోమీటర్ల రన్వే ద్వారా ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో 2000 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసేటటువంటి శక్తి ఆ ఎయిర్ క్రాఫ్ట్కి వస్తుంది. పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, చిన్న ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే ఎగరాలనంటే రన్వే కావాలి. అలాగే మనిషి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ ఆ అద్భుతాలు సృష్టించాలన్నప్పుడు ఆ మనిషికి కూడా ఆ ముందుకు రావడానికి, విజయం సాధించడానికి, ఎగరడానికి, ఆ రెక్కలు రావడానికి, ఆ కలలని సాకారం చేసుకోవడానికి ఆ రన్వే కూడా కావాలి. ఆ రన్వేనే ఈ కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అని తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద విద్యార్థులు ఉన్నారో అటువంటి వారికి చదువు ఆగిపోకుండా వాళ్ళ తాలూకా కళ, వాళ్ళ తాలూకా ప్రతిభ చాటుకొని వాళ్ళు కూడా స్వయం శక్తితో వాళ్ళ టాలెంట్ని నిరూపించుకొని ఏదో ఒక సాధించాలన్నటువంటి తపన ఏదైతే ఉందో దాన్ని ముందుకు నడిపించడానికి చిన్న సహకారం అయ్యి ఉండొచ్చు. నేను చెప్పినట్టు ఆ 2 కిలోమీటర్ల రన్వే అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసినటువంటి సహకారం వల్ల ఖండాంతరాలు దాటి వాళ్ళ తాలూకా కీర్తిని, ప్రతిభని చాటి చెప్పుకునే అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కింది. అటువంటి ఆ రన్వే అవసరం,
రన్వేతో పాటు దూరం వెళ్ళాలనంటే ఎయిర్ క్రాఫ్ట్కి ఫ్యూయల్ అవసరం. ఆ ఇంధనం మనిషికి దూరంగా మనం చూసుకుంటే మనిషి ఎత్తుగా ఎదగాలి అని అంటే జీవితంలో ఆ ఇంధనం విద్య అవసరం. అందుకనే అన్ని దానాలని పక్కన పెట్టి అన్నదానం చేస్తే ఆ పూటకే, ధనదానం చేస్తే ఆ జోబులో ఉన్నంత వరకే, వస్తువు దానం చేస్తే మన ముందు ఆ వస్తువు కనబడినంత వరకే. కానీ విద్యాదానం చేస్తే రాజులు ఎత్తుకుపోలేరు విద్య, అన్నదమ్ములు పంచుకోలేరు విద్య, దొంగలు ఎత్తుకెళ్ళిపోలేరు విద్య. మీరు ఎంత పంచి పెడితే అంత పెరిగేది కేవలం విద్య ఒక్కటే ప్రపంచంలో. అటువంటి విద్యాదానం సర్వదాన ప్రథమంగా చూసుకొని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా, ఈ యొక్క అసోసియేషన్ ద్వారా పేద విద్యార్థులకి చేస్తున్నటువంటి సహకారం నిజంగా స్ఫూర్తిదాయకం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 కాలాల పాటు ఇలాంటి కార్యక్రమాలు ముందుకు కొనసాగాలి, మనం కూడా సహకరించాలి. ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు? సుమారు 79 సంవత్సరాల వరకు పూర్తయింది స్వాతంత్రం వచ్చి, ఇంకో 21 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఈ 21 సంవత్సరాలైనా సరే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళి 100 సంవత్సరాలు పూర్తయినప్పటికీ వికసిత భారతదేశంగా మనం తయారు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనందరికీ సంకల్పించారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అదే మార్గంలో 2047 నాటికి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తెలుగు జాతి అవతరించాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవ్వాలని ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సంకల్పాలు విజయోత్సవంగా ముందుకు రావాలంటే, ఆ సంకల్పాలు సిద్ధించాలనంటే మనకున్నటువంటి ఏకైక బలమైన మార్గం విద్య. మన కళ్ళ ముందే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కటిక దరిద్రంలో పుట్టినటువంటి వాడు కూడా విద్యను చూసుకొని ఈరోజు ప్రపంచాలు నేలినటువంటి ఉదాహరణలు మన గ్రామాలలో, మన ఊర్లలో, మన పట్టణాలలో, మన దేశంలో అనేకమైనటువంటి ఉన్నాయి. వాటిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడైతే మన దేశంలో పూర్తి శాతం విద్యని ప్రతి ఒక్కరికి కూడా అందించగలమో ఆ రోజు ఖచ్చితంగా మనం వికసిత భారతదేశం కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ కానీ మనం అందరం చూస్తాం. ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు ఖచ్చితంగా చేస్తున్నాయి. స్కూళ్ళ మీద స్కూళ్ళు కడుతున్నాయి, టీచర్ల మీద టీచర్లు మనం రిక్రూట్ చేస్తున్నాం, బడ్జెట్ మనం దాని మీద ఖర్చు పెడుతున్నాం. కానీ కేవలం బాధ్యత ప్రభుత్వానికి ఒక్కడిదే కాదు, సమాజంలో ఉన్నవారు కూడా కాస్త చేయి వేసి ముందుకు నడిపించాలి. ఒక హైవేలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కారు డ్రైవ్ చేసుకొని అన్ని రూల్స్ మనం పాటిస్తున్నాము, అంత సురక్షితంగానే మనం గమ్యానికి చేరుకుంటామని అంటే పక్కవాడు రూల్స్ పాటించకపోతే, పక్కవాడు సరిగ్గా తోలకపోతే, అంటే రోడ్డు అందరిది ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా మనం ముందుకు వెళ్ళాలనంటే ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించాలి. అందరూ కూడా సక్రమంగా రోడ్డు మీద కార్లు కానీ వాహనాలు కానీ తోలాలి. సో అందరి బాధ్యత ఉంటుంది రోడ్డు మీద ప్రయాణం సక్రమంగా జరగాలని. అలాగే సమాజం కూడా బాగుపడాలంటే నేను విద్య సంపాదించుకున్నాను, నేను బాగుపడ్డాను, నేను బాగున్నాను అని అనుకుంటే కాదు. సమాజం కూడా బాగుపడాలనంటే అందరికీ కూడా ఆ విద్య అందాలి. విద్యతో వచ్చేదే జ్ఞానం, జ్ఞానంతో వచ్చేదే విలువలు, విలువలతో వచ్చేదే వికాసం. ఆ వికాసం కోసమే మనం అందరం కూడా ఆరాటం. ఆ వికాసం కోసం విద్యతో మొదలైనటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో, ఈ ఉద్యమం ఏదైతే ఉందో తలొక చేయి వేసి మనం అందరం కూడా సహకరిద్దాం. ఇది ఒక వేదిక మనందరికీ కూడా. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి చేద్దాంలే అని. అలాంటప్పుడు ఇటువంటి అసోసియేషన్స్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం కూడా వీలైనంత వరకు దానికి తోచనైనటువంటి సాయం చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యక్తులుగా ముందుకు వచ్చారు. ఎంత చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారో మీకు అన్నీ కూడా వివరించి చెప్తున్నారు. ఏ ఒక్కరు ఎలా డొనేషన్స్ ఇస్తున్నారో కూడా అన్నీ స్పష్టంగా చెప్తున్నారు. ఇంత నమ్మకంగా ఒక అసోసియేషన్ ముందుకు నడుస్తున్నప్పుడు మీకు అసోసియేషన్ తరపున ఈ యొక్క అసోసియేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తిగా మరొకసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత అవకాశం ఉంటే అంతకీ విద్యని ప్రమోట్ చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా వద్దాం. ఏ ఒక్కరి విద్య పొంది బాగుపడినా సరే అది సమాజం అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ సమాజంలో పడేటటువంటి ఎఫెక్ట్ వల్ల మనం కూడా బాగుపడే ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని
అందరూ కూడా ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి జయదేవ్ అన్న గారి గురించి, మరి ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి పాత రోజులు మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజుల్లో పార్లమెంటులో కూర్చొని మధ్యాహ్నం తిరిగేసరికి అందరూ ఎందుకనంటే మార్నింగ్ ఉత్సాహంగా ప్రతి ఒక్కరు అటెండెన్స్ చేయడానికి వస్తారు. మొదటి గంటలో క్వశ్చన్ అవర్ జరుగుతుంది, ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఒపోజిషన్స్ క్వశ్చన్ అడుగుతారు, పార్లమెంట్లో కొంచెం హంగామా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటెండెన్స్ ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిన తర్వాత వస్తుందో అందరికీ కూడా కడుపులో కాస్త అన్నం పడిన తర్వాత కొంచెం అక్కడికి వచ్చి పార్లమెంట్లో కూర్చోవాలని అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. దాంట్లో దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఎంపీలు అక్కడ కూర్చోవాలని అంటే భాష తాలూకా ఇబ్బంది వల్ల వాళ్ళకి అదొక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా మేమిద్దరం జయదేవ్ అన్న కానీ నేను కానీ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. మార్నింగ్ ఢిల్లీ వెళ్ళామనంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మళ్ళీ పడుకునేంత వరకు కూడా కలిసే ఏ కార్యక్రమాలైనా కూడా చేసేవాళ్ళం. అలా మేము మళ్ళీ భోజనం చేసి మళ్ళీ తిరిగి పార్లమెంట్కి వెళ్తే మాకంటే ముందు మధ్యాహ్నం పూట కూడా కనబడే ఏకైక వ్యక్తి మురళీమోహన్ గారు అని తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మేమిద్దరం కూడా చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. ఈ వయసులో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాడు, పార్లమెంటు సభ్యుడిగా అయ్యి ఏదైనా కార్యక్రమాలు చేయాలని అంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆ సమయంలో వచ్చి మాట్లాడితే సరిపోతుంది. అప్పుడు ఎలాగో టీవీలు కవర్ చేస్తాయి, పేపర్లలో రాస్తారు. అయినా సరే 10 మంది ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ద్వారా ఏం నేర్చుకోవచ్చు, మనకి కూడా ఎప్పుడు ఏ అవకాశం వస్తే మనం ఏం మాట్లాడొచ్చు అని నిరంతరం కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగినంత కాలం కూడా ఆయన అక్కడ కూర్చొని ఒక నిబద్ధత కలిగినటువంటి విద్యార్థి ఏ రకంగా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలన్న ఆసక్తి చూపిస్తాడో ఆ వయసులో మురళీమోహన్ గారు చూపించినటువంటి ఆసక్తి యువతగా మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసిందని ఈ వేదిక ద్వారా మరొకసారి పంచుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన అన్ని ఫీల్డ్స్లో, సినీ రంగంలో సుమారు 350 పైగా సినిమాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆ కౌంట్ అనేది ఇంకా నిరంతరం నడుస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఆయన ఆ రోజు ఇన్ఛార్జిగా, రాజమండ్రికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను కూడా తండ్రి కోల్పోయినటువంటి సమయంలో రాజకీయాల్లో అడుగు పెడితే ఒక రకంగా ఏ ఎంపీ అభ్యర్థి ఏ రకంగా పనిచేస్తున్నాడో ఆ రోజుల్లో అని చూస్తే ఏ సర్వేలు ఆ రోజు జరిగిన, ఇది 2014 ఎలక్షన్లు జరగక ముందు, అప్పుడు సర్వేలు కూడా చూస్తే ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి మన మురళీమోహన్ గారే. రాజమండ్రి టాప్లో ఉంది, ఖచ్చితంగా గెలిచే స్థానం ఆ రోజు ఏదైనా ఉందనంటే రాజమండ్రి ఉంది. రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి ఏ రకంగా చేస్తున్నారో ఆ రకంగా కార్యక్రమాలు చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మా అందరికీ కూడా ఉపదేశించేవారు. అలా కసితో పనిచేసి గెలుచుకొని ఆ రాజమండ్రి నియోజకవర్గానికి ఎంతో సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు. ఇది కేవలం రాజకీయాల్లో నేను చూసినటువంటి, ఇంకా వ్యాపారంలో లేకపోతే సినీ రంగంలో, అలాగే ఒక కుటుంబ వ్యవస్థలో ఏ రకంగా ఒక పెద్ద మనిషి తరహాలో ఈ వ్యవస్థలన్నీ కూడా నడిపించాలో తెలుగువారు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు తీసుకొని వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు భారత ప్రభుత్వం అనేది పద్మశ్రీతో తిలకించడం అనేది మన అందరికీ కూడా గర్వకారణం. అది కేవలం ఆ పదవి లేకపోతే అవార్డు ఆయనకు వచ్చినట్టు కాదు. నేను నిజంగా ఆ రోజు ప్రకటించినప్పుడు నాకే వచ్చిందేమో అన్నటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఆయన చూపించినటువంటి ఆప్యాయత, ఆయన తాలూకా అభిమానం ఏ రకంగా ప్రతి ఒక్కరితో ఉంటుందనేది అది మనకు వచ్చినట్టుగానే ఆ రోజు నాకు అనిపించింది. అలాగే జయదేవ్ అన్న గారి గురించి నేను మొట్టమొదట 2014లో పార్లమెంట్ గెలిచి అడుగు పెట్టినటువంటి సమయంలో ఆ రోజు ఐడి కార్డులు చేసుకోవడానికి ముందుగా పిలిస్తే మేము వెళ్ళినప్పుడు నాతో పాటు ఆ రోజు జయదేవ్ అన్న గారు కలిశారు. మొట్టమొదట నేను కలిసినప్పుడు ఆయన సెలబ్రిటీ కూడా ఆ స్టేటస్లో ఉన్నటువంటి ఆయనకి చూసి అమ్మ గల్లా జయదేవ్ గారితో నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానే అని ఎంతో ఆసక్తిగా ఉండేది నాకు. అసలు మాట్లాడతారా మాతో, మాట్లాడితే ఏమని మాట్లాడాలి, అలాంటి ఆలోచనలు నాకు ఉండేవి. కానీ మొట్టమొదట నేను కలిసినప్పుడే ఒక ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నటువంటి ఫ్రెండ్స్ని మనం దగ్గరగా తీసుకొని ఏ రకంగా అభిమానంతో మాట్లాడతామో ఆ రకంగా నన్ను పలకరించి ఆ ప్రాసెస్ అంతా కూడా కలిసికట్టుగా చేసి అక్కడ నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఈ రోజు వరకు కూడా ఆ బంధం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా అది గుర్తు చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఇది భగవంతుడు కలిపినటువంటి బంధమేమని. కానీ తర్వాత మా చరిత్ర అంతా కూడా మళ్ళీ మేమే తిరగేసి చూసుకున్న తర్వాత ఇది భగవంతుడు కాదు, మా తాతలు కలిపినటువంటి బంధం అనేది మళ్ళీ తెలిసింది. ఒక పక్కన రాజగోపాల్ నాయుడు గారు,
అలాగే మా నాన్నగారి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి రాజకీయ గురువుగా ఉన్నటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు, నేను ముద్దుగా తాతయ్య అని పిలుచుకునేవాడిని. వాళ్ళిద్దరికీ కూడా రాజకీయ గురువుగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్జి రంగా గారు. అందుకని ఎన్జి రంగా గారు ఎప్పుడైతే ఎంపీగా గెలవలేకపోయారో ఒక సందర్భంలో సర్దార్ గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళం జిల్లా నుంచే ఎంపీగా గెలిస్తే ఆయన ఇమీడియట్గా రిజైన్ చేసి నాకంటే రైతుల సమస్యల మీద నిరంతరం పోరాడే రంగా గారే పార్లమెంట్లో కూర్చోవాలని ఒక సందర్భంలో ఆయన అక్కడి నుంచి గెలిపించడం జరిగింది. మరొక సందర్భంలో రాజగోపాల్ నాయుడు గారు చిత్తూరు ఇక్కడ ఎంపీ పార్లమెంట్ సభ్యుడిగా ఇటు నుంచి గెలిపించి పంపించడం జరిగింది. అంటే మా ఇద్దరికి, మా జీవితాలకి, మా కుటుంబాలకి ముందు నుంచే ఒక బంధం ఉన్నదనేది ఆ రోజు ఎన్జి రంగా గారి తాలూకా లెగసీ చూసిన తర్వాత తెలిసింది. ఆ లెగసీని ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తున్నాం. అలాగే నేను కూడా గత 12 సంవత్సరాలుగా ఎంత సాన్నిహిత్యంగా ఉన్నానో ఆయన కూడా ఒక బాధ్యతగా తీసుకొని, అంటే కేవలం ఫ్రెండ్షిప్ ఉంది అంటే కలవడం మాట్లాడుకోవడమే కాదు, ఆయన కూడా నేను ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక యంగ్ లీడర్గా ఈయన ఒక మంచి మార్గంలో నడవాలి, ఈయనకి ఒక మంచి విలువలు ఉండే నాయకుడిగా మనం తయారు చేయాలని, ఆయనకి అవసరం లేకపోయినా సరే, నేను అడగకపోయినా సరే బాధ్యత తీసుకొని నాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ మెంటర్ చేస్తూ ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఖచ్చితంగా నా మీద గల్లా జయదేవ్ గారి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎంతైనా ఉందనేది కూడా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకోగలను. అటువంటిది నేను ఒక్కడనే కాదు, ఆయన ఎంతోమంది, నా ముందే ఎంతోమంది యంగ్స్టర్స్ కలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఆయన చేస్తున్నటువంటి తపన నేను ఎప్పుడు కూడా నేను ఇన్స్పైర్ అవుతుంటాను అటువంటి క్వాలిటీని చూసి. ఈరోజు మరొక్కసారి గల్లా రామచంద్ర నాయుడు గారికి కానీ, గల్లా అరుణ్ గారికి కానీ, ఎందుకనంటే వాళ్ళ చరిత్ర తీసుకుంటే ఒక పక్కన రామచంద్ర నాయుడు గారికి ఎంతో విజయం సాధించినటువంటి అమర్ రాజా కంపెనీ ఈరోజు కనిపిస్తుంది. అలాగే మన డైనమిక్ విమెన్ లీడర్, దేశంలోనే చూడండి, ఎమ్మెల్యేలు చూడండి, విమెన్ లీడర్స్ని చూడండి, ఆ రకంగా పోరాటం చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు అందులో మినిస్టర్గా చేసి స్వయం శక్తిగా ప్రూవ్ చేసుకొని ఎంతోమంది ఉద్దండులు ఉన్నా సరే ఒక మహిళగా రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వేలు మీద లెక్క పెట్టచ్చు. అందులో గల్లా అరుణ్ కుమారి గారు. రాజకీయాలలో ఆమె సంపాదించుకున్నటువంటి విజయం, వ్యాపారంలో రామచంద్ర నాయుడు గారు సంపాదించుకున్నటువంటి విజయం, వీటన్నిటికంటే మీ జీవితాల్లో ఏదైనా విజయం ఉందనంటే అది గల్లా జయదేవ్ గారు, అలాగే గౌరినేని రమాదేవి గారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముందు ఎవరు చెప్పారో లేదో కానీ దానికంటే ఎక్కువ మీరు ఎప్పుడు కూడా గర్వపడాల్సినటువంటిది మీ 2 పిల్లల మీద. ఆనిముత్యాలు లాంటి వాళ్ళు. భాషలో అమాయకత్వం ఉంటుంది, కానీ పని చేయడంలో మాత్రం ఖచ్చితత్వం ఉంటుంది, మనసులో మానవత్వం ఉంటుంది, ఎవరికైనా ఆపద వస్తే సేవాతత్వంతో ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి 2 రత్నాలు. మీకెప్పుడు కూడా ఎప్పుడైనా సక్సెస్ గురించి మాట్లాడాలంటే మొట్టమొదట మీరు మాట్లాడాల్సింది వాళ్ళిద్దరు గురించి. అటువంటి వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి మీరు నిశ్చింతగా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలైనా సరే వాళ్ళు విజయవంతంగా నడిపిస్తారు అన్నటువంటి భావన మీ ఇద్దరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో కృషి చేశారు మీరు. కేవలం ఈ సంస్థలు నిలబెట్టడానికే కాదు, ఎంతోమందికి ఇన్ఫ్లుయెన్స్ చేసి మా సక్సెస్ ద్వారా వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా రానిచ్చాలని. లేకపోతే డబ్బు ఎంతమంది సంపాదించలేరండి? గూగుల్లో కొట్టండి, ఇండియాలో ఎంతమంది ఈ వాల్యూతో ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి, ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారనంటే కొన్ని వందల లిస్ట్ వస్తుంది. కానీ అందులో ఎంతమంది తిరిగి వాళ్ళ స్వగ్రామంకి, ఒక సొంత జిల్లాకి వచ్చి కంపెనీ అంతా కూడా అక్కడే పెట్టి, కొన్ని సందర్భాల్లో రోడ్లు కానీ ప్రయాణం చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేకపోయినా సరే వాళ్ళ ఆలోచనలో ఎక్కడ మార్పు లేకుండా సుమారు వేలాది కోట్ల రూపాయలు ఇక్కడే పెట్టుబడి పెట్టి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉంటుందా? అది మన రామచంద్ర నాయుడు గారు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నాకు ఫస్టే జయదేవ్ అన్న ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేనే ఆశ్చర్యపోయి, అసలు ఇండియాలో ఇలాంటి కంపెనీ ఉంది, తిరుపతి దగ్గర పెట్టారు, చిత్తూరులో పెట్టారు, అక్కడ ఏముందన్నా పెట్టడానికని అంటే మా సొంత ఊరు ఉంది అందుకే అక్కడ పెట్టామన్నాను. అంత గొప్ప ఆలోచన ఆ రోజుల్లో రావడం అనేది నిజంగా అది ఒక విలువలతో కూడినటువంటి మనస్తత్వం ఉండకపోతే అలాంటి ఆలోచనలు రావు. అందుకని చిత్తూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం కూడా అమర్ రాజా ఇక్కడ ఉండడం, గల్లావారి కుటుంబం ఇక్కడే మీతో పాటు ఉండి మీ అందరినీ కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఒక లివింగ్ ఇన్స్పిరేషన్గా పనిచేస్తాయని సందర్భంగా తెలియజేస్తూ, అది ఇన్స్టిట్యూషన్ వరకు, ఈ కుటుంబం వరకు పరిమితం కాకుండా
ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అసోసియేషన్ ద్వారా కానీ, ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా కానీ, ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ లాభం పొందుతున్నటువంటి వారు, స్కాలర్షిప్ పొందుతున్నటువంటి వారు, మీరు కూడా ఎస్పైర్ అయ్యి మేము కూడా రామచంద్ర నాయుడు గారి లాగా ఎదగాలనేటటువంటి ఆలోచనతో, లేకపోతే అరుణ్ కుమారి గారిలా ఒక ఇంపాక్ట్ఫుల్ లీడర్ కావాలన్నటువంటి ఆలోచనతో మీరందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి తిరుపతిలో దర్శనం చేసుకున్నాం, సంతృప్తి కలిగింది. దాని తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళాం, శ్రీకాళహస్తి పరమేశ్వరుడిని అక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ 2 కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఎంత సంతృప్తి కలిగిందో, ఎంత దివ్య అనుభూతి కలిగిందో ఈరోజు ఈ కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత, ఇక్కడ మీ అందరినీ కూడా చూసిన తర్వాత, ఈ కార్యక్రమం తాలూకా సంకల్పం స్ఫూర్తి చూసిన తర్వాత అదే రకమైనటువంటి స్ఫూర్తి అనుభూతి కలుగుతుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా రమాదేవి గారికి ఇంత పెద్ద ఛాలెంజ్ తీసుకొని ఇప్పుడు దీన్ని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఆమెకు కూడా భవిష్యత్తులో ఇలాంటి సక్సెస్ఫుల్గా ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ అసోసియేషన్ 10 కాలాల పాటు ప్రజలకి సేవ చేస్తూ ఉండాలి, ప్రజల గుండెల్లో ఉండాలని తెలియజేసుకుంటూ ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.